కొరకు జీవించే వారికి చావు లాభకరము కాదు, కానీ అది వారికి శత్రువుగా మారిపోతుంది. చావు ఎవరికి లాభం అంటే, ఇదిగో క్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే నా ఉద్దేశం క్రీస్తే, ఆయన ఉద్దేశముల ప్రకారముగా నేను ఈ భూమి మీద జీవించాలి అని అనుకున్న వారికి మాత్రమే మరణం ఏంటి చెప్పని వారికి లాభము. ఆయనకి తెలుసు, ఆయన చనిపోయి తిరిగి లేచారు. మరణం యేసుక్రీస్తు వారికి కూడా లాభమే. ఎందుకు లాభమైంది అనంటే, ఆయన ఏ మహిమనైతే విడిచిపెట్టి లోకానికి వచ్చాడో, ఏ సింహాసనమునైతే విడిచిపెట్టి లోకానికి వచ్చాడో, తిరిగి వాటిని అధిష్ఠించడానికి ఏది తోడ్పడిందయ్యా అంటే మరణం. అంతే కదండి. ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. మరలా తిరిగి తన యొక్క మహిమలోనికి వెళ్ళాలంటే మార్గం ఏంటి? మరణమే. మరణం తప్పితే ఆయన ఆ మహిమలోనికి వెళ్ళే మార్గమే లేదు. మీరు అనొచ్చు, దేవుడు కదండి వెళ్ళిపోతాడు, కానీ ఆయన వచ్చిన పర్పస్ మనం మర్చిపోకూడదు. ఆయన ఏ పర్పస్ మీద వచ్చాడు, ఎలా వచ్చాడంటే శరీరధారిగా వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడండి?